తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ తదితరులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కలిసి తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వం అభివృద్ధి విషయంలో పోటీ పడాలి తప్ప విగ్రహాలు మార్చడంలో కాదని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన బతుకమ్మను తీసేసి చెయ్యి గుర్తు కోసమే విగ్రహాన్ని మార్చారన్నారు. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన బతుకమ్మ ఆనవాలు లేకుండా చేశారని ఆరోపించారు. మార్చి ఒక అమ్మవారిని తయారు చేయమంటే ఒక కాంగ్రెస్ తల్లిని తయారు చేసినావు, గుర్తు పెట్టిన అమ్మవారిని తయారు చేసి కాంగ్రెస్ విగ్రహాన్ని చేసినావు, కాంగ్రెస్ తల్లిని చేసినావు తప్ప తెలంగాణ తల్లి విగ్రహం లెక్క కనబడతలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చే తల్లిగా కనబడతలేదు. అది కేవలం గుర్తు పెట్టుకొని ఉన్న కాంగ్రెస్ తల్లి రూపాన్ని ఈరోజు సెక్రటరీలో నిలబెడుతున్నావు అంటే నిన్నేమనాలి? 2500 రూపాయలు మహాలక్ష్మి కింద అక్క చెల్లెలకి ఇయ్యలే, గదా ఆలోచించు. 2000 రూపాయలు 4000 చేస్తాను, గదా ఆలోచించు. లేకపోతే మా రైతులకు రైతు భరోసా ఇయ్యు, రైతు పంటకు రుణమాఫీ చేయలే, రుణమాఫీ చెయ్యు. సమస్యను పరిష్కారం చూపెట్టకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, 6 గ్యారంటీలు నెరవేర్చకుండా, ఎక్కడ వేసిన పొంగలు అక్కడే ఉంది. ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు, ఒక మంచి కార్యక్రమం లేదు, ఒక జిల్లాల వారీగా రివ్యూలు లేవు, ఒక మంచి ఆలోచన లేదు. ఏమున్నా కానీ కేసీఆర్ ఏం చేసిండు దానికి వ్యతిరేకంగా చేయాలనే ఆలోచనతోనే నువ్వు ఒక పిచ్చి తుగ్లక్ పాలన లెక్క నడుస్తూ ఉన్నది. నువ్వు ఎందుకంటే నీకు తెలంగాణ తల్లి ఎట్లుంటుందో, తెలంగాణ తల్లికి ఒక రూపం ఇచ్చి కేసీఆర్ గారు ఆ రూపం ప్రకారం ప్రజల స్ఫూర్తిని ముందుకు నడిపించిన ఆ తెలంగాణ తల్లి రూపాన్ని మార్చిన. అంటే ప్రభుత్వాలు వస్తే అభివృద్ధి జరగాలి, ప్రభుత్వం మారితే ఇంకా కొంచెం మంచి అభివృద్ధి చేయాలి. కేసీఆర్ ఏ పనులు చేసింది మంచి పనులు, దానికి ఇంకా కొన్ని మంచి పనులు చేస్తానని ఆలోచించాలి తప్ప ప్రతిదీ వ్యతిరేకం చేస్తా, కేసీఆర్ ఏదైతే రూపొందించిందో దాన్ని వ్యతిరేకం చేసి ప్రజల్ని ఇబ్బంది పెడతా అంటే ఇది ప్రభుత్వం అనర్దాన్ని. నీ పరిపాలన ఎక్కువవుతుందో ఒకసారి ఆలోచించుకో. పక్క రాష్ట్రాలకు పోటీపడి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, కానీ నువ్వేం చేస్తున్నావు? ఏదైతే టీఎస్ ఉంటే టీజీ మారుస్తున్నావు, తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తున్నావు, లేకపోతే రైతులకు భరోసా బంధు పెట్టినావు, లేకుంటే సర్వశిక్ష అభియానంలో ధర్నాలు చేస్తూ ఉన్నారు. మా ఆశా వర్కర్లు అయితే వాళ్ళు ఎంత కష్టపడి ఒక గర్భిణీ స్త్రీని డెలివరీ వరకు ఆసుపత్రికి తీసుకొచ్చి వాళ్ళకు అన్ని రకాల పుట్టబోయే బిడ్డ వరకు, పుట్టిన బిడ్డ తర్వాత కూడా వాళ్ళకి అన్ని బాగోగా చూసుకునే ఆశా వర్కర్లకు ఈరోజు అన్నమో రామచంద్ర అనే పరిస్థితి కల్పించినావు, అరెస్ట్ చేసి వాళ్ళను పోలీస్ స్టేషన్లో పెట్టినావు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకం అన్నావు, కళ్యాణ లక్ష్మి పథకం పోగా తులం బంగారం అన్నావు, ఏది నెరవేర్చలేదు. ఆడబిడ్డలను కోసం పెట్టుకుంటున్నావు, కానీ అమ్మవారి రూపాన్ని మార్చి, తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి కాంగ్రెస్ తల్లిని మాత్రం చేసుకున్నావు. ఆ గుర్తు పెట్టుకోవడం కోసమే నువ్వు విగ్రహాన్ని మార్చినావు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి, లేకుంటే రేపు రాబోయే కాలంలో తప్పకుండా ప్రజలు మీకు గుణపాఠం చెప్తారు. సమస్యలో అలజడి గుర్తిస్తే ప్రజలందరూ కూడా అక్కడికి డైవర్షన్ పథకాలతోటి డైవర్షన్ చేసి ఈ ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ ఆకలి పుట్టినప్పుడు ఎవ్వడు కూడా ఆపలేని పరిస్థితి. మీరు ఒక్కొక్క మనిషికి ఒక పోలీసుని పెట్టినా అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నీ ప్రభుత్వాన్ని పతనానికి దారి తీస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలందరి మనల్లో ఉన్న ఈ తెలంగాణ తల్లి విగ్రహానికే మేము అందరం నమస్కరిస్తాం, ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తారు. నువ్వు ఈ మధ్య నేను ఒక జీవో